చాలా మంది డాక్టర్స్ ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఓవర్ థింకింగ్ చేయడం వల్ల బీసీఓడి వస్తుంది, యాంగ్జైటీ అంటే ఆందోళన ఏదేదో వస్తుందని చెప్తూ ఉంటారు. కానీ ఈ ఓవర్ థింకింగ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఎవరు చెప్పరు. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల అసలు మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది, అసలు దీన్ని మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఏం చేస్తే ఓవర్ థింకింగ్ కంట్రోల్ అవుతుంది, ఇవి ఏమీ తెలియకే కదా మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈ వీడియోలో ఓవర్ థింకింగ్ ని ఎలా తగ్గించాలో సైంటిఫిక్ గా చూద్దాం. డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ థింకింగ్ అనేది ఇట్ సెల్ఫ్ ఒక ప్రాబ్లం కాదు, ఏదైనా ఒక ప్రాబ్లం నుంచి వచ్చిన సిమ్టమ్ మాత్రమే ఈ ఓవర్ థింకింగ్. సో ఈ ఓవర్ థింకింగ్ మనిషికి రావడానికి మేజర్ గా 3 ప్రాబ్లమ్స్ అనేవి రెస్పాన్సిబుల్ గా ఉంటాయి. ఒకటి, మన పాస్ట్ వల్ల వచ్చిన యాంగ్జైటీ ఆందోళనలు. 2, మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు వచ్చే స్ట్రెస్. 3, ప్రెసెంట్ టెన్స్ లో మనం తీసుకునే ఇండెసిషన్స్ వల్ల వచ్చేవి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ లో ఏదో విషయం జరిగిపోయింది అనుకున్నాం. ఆ జరిగిపోయిన దాని గురించి అది అలా చేస్తే బాగున్ను, ఇలా చేస్తే బాగున్ను, ఇది ఇలా చేయకపోతే బాగుండు అని చెప్పి పాస్ట్ లో జరిగిన విషయాల్లో నుండి చేసిన పనుల కోసం వచ్చిన యాంగ్జైటీనెస్ అంటే ఆందోళనలే ఈ ఓవర్ థింకింగ్. అండ్ ఫ్యూచర్ లో ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. సో ఏం చేస్తే బాగుంటుంది అన్న డెసిషన్ తీసుకోలేక అనేక రకాలుగా ఆలోచించడమే ఈ ఓవర్ థింకింగ్. ఫ్యూచర్ లో ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు, ఏం చేస్తే బాగుంటుంది అనే డెసిషన్ తీసుకోలేక పలు రకాలుగా ఆలోచించడమే ఓవర్ థింకింగ్. అండ్ ప్రెజెంట్ లో మన ముందే అంతా జరుగుతూ ఉంటుంది, కానీ ఏ డెసిషన్ తీసుకుని ఏ స్టెప్ వేయాలో తెలియక ఒక రకమైన తెలియనటువంటి ఇండెసిషన్నెస్ లో ఉండిపోవడమే ఈ ఓవర్ థింకింగ్. ఈ మూడిటి వల్ల మన బాడీలో ఏం జరుగుతుందంటే కార్టిసల్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసల్ అనే కెమికల్ ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో అప్పుడే మన బ్రెయిన్ లోంచి రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ రిలీజ్ అయినప్పుడు మన బ్రెయిన్ లోని ప్రీ సెంట్రల్ కార్టెక్స్ అంటే బ్రెయిన్ పై భాగం సరిగ్గా పనిచేయదు. ఇది సరిగ్గా పనిచేయలేనప్పుడు మనం తొందరగా ఏ డెసిషన్ తీసుకోలేం, ఏం చేయాలో అర్థం కాక అక్కడే స్ట్రక్ అయి అదే ఆలోచిస్తూ ఉండిపోతాం. దాన్నే పదే పదే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉండిపోతాం. మరి ఇదంతా జరగకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? వాటినే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. పాస్ట్ లో నేను అలా చేస్తే బాగున్ను, ఇలా చేస్తే బాగున్ను, ఈ పని చేయకుండా ఉంటే బాగున్ను, ఈ పని చేసి ఉంటే బాగున్ను, ఇలా ఆలోచించడం కన్నా ఇప్పుడు ఆలోచిస్తే అదంతా బానే ఉంటుంది, ఎందుకంటే అది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి. అయినా నిన్ను నువ్వు నమ్ముకోవడం అంటే అప్పుడు ఆ పని నీకు పర్ఫెక్ట్ అయ్యింది కాబట్టి నువ్వు చేసావు. అండ్ ఇప్పుడు నువ్వు అది ఆలోచించడం వల్ల ఎలాగా జరిగింది నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేదు. సో దాని గురించి ఎక్కువ ఆలోచించి మన బాడీలో స్ట్రెస్ పెంచుకుని బ్రెయిన్ కి కార్టిసల్ రిలీజ్ చేసి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ డ్యామేజ్ చేసుకోవడం వల్ల ఈ పర్టికులర్ మూమెంట్ లో మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించడం బెటర్. అందుకే ఎవరు ఎంత పెద్ద మిస్టేక్ చేసినా, మీ పట్ల ఎవరైనా ఇలా కొంచెం అటు ఇటుగా ప్రవర్తించినా ఇట్స్ ఓకే, మనం దాన్ని లైట్ తీసుకోవాలి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం అంతా హ్యూమన్స్. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడం నేర్చుకోండి. ఇదే ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు మనం ఎలా స్టార్ట్ చేసినా ఓవర్ థింకింగ్ చేయడం ఒక టైంలో స్టార్ట్ చేసిన తర్వాత ఒకనొక టైంలో మనం ఓవర్ థింకింగ్ చేస్తున్నాము అని మనకు తెలుస్తుంది, అది మనకు అర్థమవుతుంది, కానీ దాన్ని మనం కంట్రోల్ చేయలేము. మరి ఇలాంటి టైం ఫ్రేమ్స్ లో మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా ఒక బుక్ పెన్ను తీసుకుని మనం దేని గురించి అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నామో దాన్ని ఎవాల్యుయేట్ చేస్తూ రాయాలి. మరి దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అంటారా? అసలు దేని గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నాము కంప్లీట్ గా రాయండి. ఆ నెక్స్ట్ అసలు నేను ఓవర్ థింకింగ్ చేసేది ఒక సొల్యూషన్ కోసమా, లేదా అసలు జరిగిపోయిన దాని గురించి మనం ఓవర్ థింకింగ్ చేస్తున్నామా అనేది రాయండి. ఇన్ కేస్ నువ్వు ఆల్రెడీ అయిపోయిన దాని గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని నీకు తెలిస్తే దాన్ని అక్కడతో యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఎందుకంటే దాన్ని నీకు ఎవరు సహాయం చేయలేరు అండ్ దానికి మీనింగ్ కూడా లేదు. అదే మీరు ఒక సొల్యూషన్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే ఆ సొల్యూషన్ కుంటే ప్రాబబిలిటీస్, పాసిబిలిటీస్ అన్ని ఒక పేపర్ మీద రాయండి. లైక్ ఈ సొల్యూషన్ మీద ఈ వర్కౌట్ చేస్తే ఇలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదా ఈ పని చేస్తే ఇలా సాల్వ్ అవుతుంది, లేదా ఈ పని చేస్తే ఇలా సాల్వ్ అవుతుంది అని. అది ఏ చిన్న పాసిబిలిటీ అయినా సరే రాయండి. ఇలా మొత్తం ఓవరాల్ గా పాసిబిలిటీస్ అన్ని ఒక చోట నోట్ చేసుకున్న తర్వాత ఇందులో ది బెస్ట్ ఏదో మీకు అనిపిస్తుంది దాన్ని పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకోవడం మాత్రమే కాదు, దాని మీద మీరు వెంటనే సొల్యూషన్ అనేది స్టార్ట్ చేయడం, పని చేయడం అనేది స్టార్ట్ చేయడం చాలా అవసరం. అది ఎందుకు? ఎప్పుడైతే మనం దాని మీద పని చేయడం మనం స్టార్ట్ చేస్తామో ఈ ఓవర్ థింకింగ్ అనేది తగ్గుద్ది. నెంబర్ 3 వచ్చేసి మీరు ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారని మీకు అనిపించిందో ఆ ఓవర్ థింకింగ్ అక్కడికి స్టాప్ చేయడానికి మీరు ఏదైనా పని చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ అక్కడి నుంచి ఒక 5 మినిట్స్ మీరున్న ప్లేస్ ని మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ప్రజెంట్ అక్కడ ఎక్కడైతే ఉండి సిచ్యువేషన్ ఆలోచిస్తున్నారో మీరు ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిందో మీ థింకింగ్ క్యాపబిలిటీస్ అనేవి మారతాయి.
అలా ఎప్పుడైతే మీ థింకింగ్ ప్రాస్పెక్టివ్ అనేది మారిందో ఆ ఓవర్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ ఆఫీస్లో ఉండో లేకపోతే ఏదైనా మొబైల్ చూస్తున్నో ఓవర్ థింకింగ్ చేయడం స్టార్ట్ చేశారు అనుకుందాం. మీకు ఎప్పుడైతే నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నాను అనే కాన్షియస్ మీకు వచ్చిందో ఆ ఆఫీస్ నుంచి బయటకు రావడం లేదా ఆ ఫోన్ చూడడం పక్కన పెట్టి అలా కొద్దిసేపు బయటకు వెళ్ళి రావడము, ఆ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే చేంజ్ చేశారో మీకు ఆటోమేటిక్గా ఆ ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది. ఇలా ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిందో ఖచ్చితంగా మీ బ్రెయిన్కి కొంత పని చెప్పాలి. అప్పుడు మీ ఓవర్ థింకింగ్ మార్చి ఆ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ రన్నింగ్ లో ఏదైతే థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ కంప్రెస్ అయ్యి మారిన ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. సో వీటి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటంటే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాని డెసిషన్ వెంటనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇన్ కేస్ ఆ డెసిషన్ తీసుకోవడానికే నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే అసలు ఫస్ట్ పెన్ను పేపర్ తీసుకుని మీరు తీసుకోబోయే డెసిషన్ కి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చాలా డీటెయిల్డ్ గా ఆలోచించి రాయండి. ఒక విషయం ఇక్కడ ఏంటంటే లేట్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఎంతసేపు దాని గురించి ఆలోచించడం వల్ల దాంట్లో వందలాది డైరెక్షన్స్ మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం మనకు ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో మనం ది బెస్ట్ చూస్ చేసుకోగలం. కాబట్టి ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని మనం పెంపొందించుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డే మొత్తంలో ఏదో ఒక పని చేస్తూ డే మొత్తం బిజీగా ఉండడానికి ట్రై చేయండి. నేను ఇలా ఇదంతా మీకు ఎందుకు చేయమని చెప్తున్నాను అంటే ఎప్పుడైతే మనకి ఓవర్ థింకింగ్ చేసే అంత టైం గ్యాప్ మనకి ఉందో మనం రియల్ గా చేయాల్సిన పనులు కూడా మర్చిపోయి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల మనకి అనవసరమైన ఎనర్జీ అనేది డ్రైన్ అవుతూ ఉంటది. సో ఎప్పుడైతే మీరు లైఫ్ లో బిజీగా ఉంటారో ఓవర్ థింకింగ్ చేయడానికి అసలు మీకు అక్కడ ప్రాస్పెక్టివే ఉండదు. ఈ వీడియోని ఎంతవరకు చూసారు అంటే మీకుగా ఓవర్ థింకింగ్ చేస్తున్నాము అనే ప్రాబ్లం మీకు ఉంది అని మీరు ఫీల్ అవుతున్నట్టే. సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఓవర్ థింకింగ్ అనేది అంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. మరి సింపుల్ గా చెప్పాలంటే స్ట్రెస్ వల్ల, ఆందోళన వల్ల, కొన్ని డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల వచ్చిన ఒక సిమ్టమ్ మాత్రమే. సో వీటికి భయపడి ఓవర్ థింకింగ్ లోనే ఉండిపోకుండా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని పెంచుకోండి. ఆటోమేటిక్ గా స్ట్రెస్ ని, యాంగ్జైటీ ఫీలింగ్ ని కంప్లీట్ గా మీ నుండి తీసేయగలుగుతారు. సో ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇది మీరు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ కూడా చేయండి. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై.